నేను మీ డిఆర్కే. ఏది నిజం ఏది నిజం అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ముందుకు వచ్చాను. ఈ మధ్య మనము ఈ మత మార్పిడి అనే దాన్ని చాలా బాగా వింటూ ఉన్నాం. వేరే మతం వాళ్ళు ఇంకొక మతాన్ని మారుస్తున్నారని చాలా మటుకు ఈ యొక్క మన మనుషులలో చాలా మటుకు ఇది ఆందోళనే గురి చేస్తూ ఉంది. యాక్చువల్లీ మతం అంటే ఏమిటి? మతాన్ని ఎలా మారుతారు? ఎవరు ఏ మతాన్ని మారుతారు? హిందువుగా ఉండి నువ్వు క్రైస్తవునిగా అయితే, ఒకవేళ నువ్వు హిందువుగా ఉండి ముస్లిం అయితే, నువ్వు క్రైస్తవునిగా ఉండి హిందువు అయితే, ముస్లిం ఉండి నువ్వు క్రైస్తవుని అయితే, ముస్లిం ఉండి నువ్వు ఒకవేళ హిందువు అయితే, అంటే ఒక మతం నుండి ఇంకొక మతానికి మారేదాన్ని మత మార్పిడి అంటారు. అయితే ఎలా మతాన్ని మారుతారంటే 3 రకాలుగా ఒక మనిషి మతాన్ని మారుతాడు. మొదటిది ఏమిటి అంటే ఇష్టంగా ఒక మతాన్ని మారుతాడు. రెండవది బలవంతంగా మతాన్ని మారుతాడు. మూడవది ఎవరైనా ప్రలోభ పెడితే, అంటే మోసపరిస్తే, ఏదైనా ఆశ చూపిస్తే మూడో రకంగా మతాన్ని మారుతారు. అలా ఒకరు ఒక మతాల్లో వారు ఉంటారు. అయితే నేను ఒక చిన్న పొడుపు కథలాగా ఒకటి చెప్తాను. అప్పుడు మీకు అసలు మనుషులు ఎలా మతాన్ని, ఏ మతం నాదని చెప్తారో మీరే క్లారిటీ చేయండి. ఇది చాలా జాగ్రత్తగా వినండి, మీకే అర్థమైపోతుంది అసలు ఒక మనిషికి మతం ఎలా వస్తుంది అనేది మీకే అర్థమైపోతుంది. చూడండి, ఒకరోజు ఏమవుతుందంటే 3 తల్లులు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు వారి 3కి డెలివరీ అయిన తర్వాత 3కి చక్కని కుమారులు పుడతారు. అయితే అదే రాత్రి వేళ చిన్న భూకంపం వస్తుంది. అయితే అందరిని కాపాడడానికి ఎవరో పిల్లలు వాళ్ళకి త్వరగా ఇచ్చేసి హాస్పిటల్ నుండి వేకేట్ చేస్తారు, అంటే పంపించేస్తారు. పంపించినప్పుడు ఒక చిన్న తప్పిదం అవుతుంది. ఏమిటంటే హిందూ తల్లికి క్రైస్తవ బిడ్డనిస్తారు, అలానే క్రైస్తవ తల్లికి ముస్లిం బిడ్డనిస్తారు, ముస్లిం తల్లికి హిందూ బిడ్డనిస్తారు. అయితే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, అంటే క్రైస్తవుడిగా పుట్టిన బిడ్డ హిందూగా పెరుగుతాడు, అలానే ముస్లింగా పుట్టిన బిడ్డ క్రైస్తవునిగా పెరుగుతాడు, హిందూగా పుట్టిన బిడ్డ ముస్లింగా పెరుగుతాడు. వీరు అలానే పెరిగి వారు పెద్దగైన తర్వాత వీరు ఏం ఆలోచిస్తారంటే, హిందూగా పెరిగిన బిడ్డ ఎవరైతే క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు ఆయనకి అది నచ్చక ముస్లిం అవుతాడు. అలానే క్రైస్తవుని పెరిగిన బిడ్డ, ముస్లింగా పుట్టిన బిడ్డ పెరిగి అది నచ్చక హిందూ అవుతాడు. ముస్లింలుగా ఉన్న బిడ్డ ఎవరైతే హిందూకు పుట్టారో ఆయనకు అది నచ్చక ఆయన క్రైస్తవుడు అవుతాడు. ఎలా వీరికి మతము మీకు వచ్చింది? అసలు వీరి మతము ఏంటిది కరెక్ట్? వీరికి ఏది సరి అయిన మతము? ఏదైతే తండ్రుల బట్టి మతమా, లేకపోతే ఆ తల్లిదండ్రుల మధ్యలో పెరిగిన మతమే సరి అయిన మతమా, లేకపోతే వీరు ఏదైతే పెద్దగైన తర్వాత ఇది నాకు సరి అయిన మతం అని ఇష్టపూర్వకంగా ఎంచుకునే మతమే సరైన మతమా? ఆ మనిషికి మతం ఎలా వస్తుందో ఇందాక నేను చెప్పిన ఆ కథలో ఎవరికి అసలు నిజమైన మతము, అసలు ఎవరు ఏ మతంలో ఉండాలి అని మీరు ఒకవేళ చెప్పినట్లయితే మీకే తెలుస్తుంది ఏ మతం మానవుడు పాటించాలను అని. మొదటిగా మానవత్వం లేని మతము మతమే కాదు. మనిషిని మనిషిగా చూడని మతమే మతం కాదు. వ్యత్యాసం చూపించేది మతమే కాదు. జ్ఞాపకం చేసుకోండి, దేవునికి మనుషులంటే వ్యత్యాసం ఉండదు. ఒక తల్లికి తండ్రికి పుట్టిన పిల్లలని వేరువేరుగా చూస్తారా? చూడరు కదా, అందరూ సమానమే కదా. అలానే దేవుడు అందరినీ పుట్టించాడు అని మనం నమ్మినట్లయితే దేవునికి అందరూ సమానం ఉంటుంది. నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ అని ఉండదు. ఈ మానవులమే మనం కోసమై ఈ ఆధిపత్యం కోసము, రాజకీయం కోసము, స్వలాభం కోసము, స్వార్థము కోసము ఇవన్నీ ఉన్నాయి. దీనికోసము మన జీవితాలని నాశనం చేసుకోకండి. ప్రేమ కలిగి జీవించండి, అందరి కలిసి జీవించండి. అందరికీ నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.